నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. కాసేపు శాంతి వచనాలు, కాసేపు యుద్ధ తంత్రాలు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయాలి, ఇది ఇజ్రాయెల్ పంతం. ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఈ దిశగానే ఆలోచిస్తున్నాయి. ఎంతమంది కలిసి వచ్చినా వెనక్కి తగ్గేదేలే. ఇరాన్ మొదటి నుంచి తెగేసి చెప్తూనే ఉంది, ఇప్పటికీ అదే టోన్ మెయింటైన్ చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఇరు శిబిరాలు యుద్ధం తాలూకు నష్టాన్ని చవిచూశాయి, చూస్తున్నాయి. కానీ ఎవ్వరూ వెనకడుగు వేసేదే లేదంటున్నారు. యుద్ధం రోజు రోజుకి భీకర రూపం దాలుస్తూ ఉంటే ప్రపంచ దేశాల ముందు సంక్షోభాలు, సవాళ్లు పెరుగుతూ వస్తున్నాయి. యుద్ధంలో గెలుపెవరిది, ఓటమెవరిది అన్న ప్రశ్న కన్నా యుద్ధం మరింత కాలం కొనసాగితే ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టాలు తప్పవన్న కోణం అందరినీ భయపెడుతోంది. ఇంతకీ ఈ యుద్ధానికి ముగింపు ఎక్కడా, ఎలా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఇరాన్ అన్నంత పని చేసింది. హర్ముజ్ జలసంధిపై పట్టు బిగించడానికి మరో అస్త్రాన్ని సంధించింది. హర్ముజ్ దాటాలంటే ఒక్కో చమురు ట్యాంకర్ 18,90,00,000 రూపాయలు చెల్లించాల్సిందే అని నిర్ణయించింది. సొమ్ములిస్తే సరిపోదు, తమకు నచ్చకపోతే ఆ దేశపు చమురు ట్యాంకర్లు హర్ముజ్ దాటవని అమెరికా, ఇజ్రాయెళ్ల వైపుకు చూస్తూ చెప్తోంది. అటు అమెరికా మరోసారి ఇరాన్ అణు కేంద్రాలను టార్గెట్ చేసింది. శాంతి చర్చల ఎపిసోడ్ ఓవైపు కంటిన్యూ అవుతూ ఉండగానే ఇటు అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. క్లుప్తంగా చెప్పాలంటే యుద్ధం మరింత భీకర రూపం దాల్చడానికి అవసరమైనవన్నీ అమెరికా, ఇరాన్ చకచకా చేసేస్తున్నాయి. అంటే ఇప్పటిదాకా ప్రపంచ దేశాల ముందున్న కష్టాలు ఒక లెక్క, ఇకపై రాబోయే కష్టాలు మరో లెక్క అన్నమాట. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఇది 3 దేశాల మధ్య సాగుతోన్న యుద్ధం మాత్రమే కాదు, కొన్ని దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటున్న యుద్ధమే కాదు, ప్రపంచ దేశాలను అనేక కోణాల్లో టెన్షన్కి గురి చేస్తోన్న యుద్ధం. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్ర ఆందోళనకి గురిచేస్తోన్న యుద్ధం. ముడి చమురు, గ్యాస్ సంక్షోభాలతో పాటుగా కుప్పకూలుతోన్న స్టాక్ మార్కెట్స్, పెరుగుతోన్న నిత్యావసరాల ధరలు, అనేక పరిశ్రమలపై యుద్ధ ప్రభావం. ఇలా ఎన్నో కోణాల్లో ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇరాన్ సుప్రీం ఖమేనీని హతమారిస్తే కానీ శాంతి నెలకొనదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొన్నాళ్ల నుంచి బహిరంగంగానే చెబుతూ వచ్చారు. ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టిన తొలి నాళ్లలోనే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి అన్నంత పని చేశాయి, ఖమేనీని హతమార్చాయి. కానీ నెలకొన్నది శాంతి కాదు, మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధ జ్వాలలు వ్యాపించాయి. ప్రపంచ దేశాలను సరికొత్త సంక్షోభాలు సవాల్ చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు ఇరాన్కి ఉన్నాయన్న సందేహం వార్ స్టార్ట్ అయిన తొలి నాళ్లలో అందరికీ ఉంది. ఆ సందేహమే మనకేం కాదులే అన్న భరోసాని ప్రపంచ ప్రజలకు ఇచ్చింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఇజ్రాయెల్, అమెరికా దాడులను తట్టుకుని ఇరాన్ నిలబడింది, ప్రతిదాడులు చేస్తోంది, యుద్ధాన్ని కొనసాగిస్తోంది, అరబ్ దేశాలు వణికిపోయేలా చేస్తోంది. దీంతో వార్ వన్ సైడ్ అవలేదు, భీకర రూపం దాల్చింది. రాబోయే రోజుల్లో మహాసంగ్రామం తప్పదన్న రీతిలో పరిస్థితులు మారుతున్నాయి. ఎందుకంటే హార్ముజ్ జలసంధిపై ట్యాక్స్ అస్త్రం సంధించిన ఇరాన్ ఎంతటి యుద్ధానికైనా తాము సిద్ధమని చెప్పేసింది. అదే సమయంలో ఇటు ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించిన అమెరికా శుద్ధి చేసిన యురేనియం దొరికే వరకు దాడులు ఆగవని తేల్చేసింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పటిదాకా జరిగిన యుద్ధం అంతా ఒక ఎత్తు, ఇకపై జరగబోయే యుద్ధం మరో ఎత్తు. అంటే ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటోన్న సంక్షోభాలు ఒక ఎత్తు, ఇకపై ఎదుర్కోబోయే సంక్షోభాలు మరో ఎత్తు అన్నమాట. 4-5 రోజులు, మహా అయితే ఒక వారం, అంతే. అంతకు మించి ఇరాన్ తమతో పోరాటం చేయలేదని ట్రంప్ తొలి నుంచి భావిస్తూ వచ్చారు. ట్రంప్ సలహాదారుల నుంచి ఇజ్రాయెల్ దాకా ఈ కోణంలోనూ ట్రంప్కి సమాచారం ఇస్తూ వచ్చారు. అందుకే ఇరాన్ మీద దాడులు ప్రారంభించే వేళ షార్ట్ టర్మ్ ఎస్కర్షన్ అన్నారు. స్వల్పకాలిక విహారయాత్రగా ఇరాన్ మీద దాడిని అభివర్ణించారు. కానీ దాడి కాస్త యుద్ధంగా మారింది. గల్ఫ్ దేశాలకు యుద్ధ జ్వాలలు పాకాయి. ప్రపంచ దేశాలను చమురు, గ్యాస్ కొరత చుట్టుముట్టేసింది. హార్ముజ్ జలసంధిని ఈ యుద్ధంలో తొలి నుంచి ప్రధాన అస్త్రంగా వాడుకుంటూ వచ్చింది ఇరాన్. ఆ జలసంధి కేంద్రంగానే ఈ యుద్ధంతో సంబంధం లేని ప్రపంచ దేశాలకు యుద్ధం సెగ తగలడం మొదలైంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 25% దీని గుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వద్ద వేలాది ట్యాంకర్లు నిలిచిపోయి ఉన్నాయి. జలసంధిని దాటాలని ప్రయత్నిస్తే ట్యాంకర్లు పేల్చేస్తామని ఇరాన్ తెగేసి చెప్తోంది.
ఇప్పుడు హార్ముజ్ పై టోల్ వసూలుకి సై అంది ఇరాన్. చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ లో టోల్ వసూలుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదముద్ర వేసింది. దీంతో అధికారికంగా ఇరాన్ ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇక నుంచి టోల్ వసూలు చేయనుంది. ఈ మేరకు హార్ముజ్ మేనేజ్మెంట్ ప్లాన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో చమురు ట్యాంకర్ పై గరిష్టంగా 18,90,00,000 రూపాయలు వసూలు చేయనున్నారు. హార్ముజ్ మేనేజ్మెంట్ ప్లాన్లో జలమార్గాన్ని పరిరక్షించే భద్రతా ఏర్పాట్లు, సముద్రయాన భద్రతను నిర్ధారించే చర్యలు, ఆర్థిక నిబంధనలు, అమెరికా, ఇజ్రాయిళ్లకు చెందిన నౌకల రాకపోకలపై నిషేధం వంటి ఉన్నాయి. ఐఆర్జీసీ నిర్దేశించిన టోల్ సిస్టమ్ నిబంధనలు పూర్తి చేసి ఇప్పటి వరకు 26 నౌకలు హార్ముజ్ ని దాటినట్టు ఇరాన్ చెప్తోంది. హార్ముజ్ పై ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. హార్ముజ్ పై పట్టు సాధించి ఇరాన్ కి చెక్ పెట్టాలని ఇప్పటికే ట్రంప్ అనేక ప్రయత్నాలు చేశారు. ఒకవైపు శాంతి జపం చేస్తూ తాత్కాలిక కాల్పుల విరమణ అన్న అమెరికా మరోవైపు తనదైన శైలిలో దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ అణు కేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్ పై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఆయుధ నిల్వలు ఉన్న ఒక డిపోపై 2,000 పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దాడికి సంబంధించి ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఆయుధ నిల్వలు ఉన్న డిపోపై అమెరికా, ఇజ్రాయిల్ ఈ దాడులు చేశాయని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటు చేసుకోగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీనిపై ఇరాన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇరాన్ వద్ద ఉన్న 450 కేజీల శుద్ధి చేసిన యురేనియం నిల్వల కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ యురేనియంని తమకు అప్పగించాలని ఇప్పటికే ఇరాన్కి పెట్టిన షరతుల్లో ప్రధానంగా పేర్కొంది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇస్ఫహాన్లో ఓ భూగర్భ కేంద్రంలో ఇరాన్ దాచినట్టు అమెరికా భావించి ఈ దాడులు చేసింది. దీంతో ఒకవైపు శాంతి కోసం ప్రయత్నిస్తున్నామని అమెరికా చెప్తోన్నా యుద్ధ తంత్రాలను రచించడానికే ఈ సమయాన్ని పెంటగాన్ వినియోగించుకుంటోందన్న వాదన తన బలాన్ని పెంచుకుంటోంది. ఇరాన్ శక్తి సామర్థ్యాలతో పాటుగా ముడి చమురు సంక్షోభాన్ని తక్కువ అంచనా వేసిన ట్రంప్ యుద్ధ తీవ్రతతో ప్రపంచ దేశాలన్నీ ప్రభావితమయ్యేలా చేశారు. ఇప్పటికే ఇరాన్ మిలిటరీ, మిసైల్ శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం అయిపోయాయి అని పదే పదే చెప్తూ వస్తోంది అమెరికా. అటు ఇరాన్ మాత్రం ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే హార్ముజ్ మీద, ఖర్గ్ ద్వీపం మీద ఫోకస్ పెట్టిన ట్రంప్ పదాతి దళాలను రంగంలోకి దింపాలని, భూతల దాడులతోనే ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని భావించారు. అదే సమయంలో ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంని స్వాధీనం చేసుకోవడానికి కూడా ఇదే మార్గమని చెబుతూ వచ్చారు. కానీ గ్రౌండ్ యాక్షన్ మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు. అదే సమయంలో అటు హార్ముజ్ జలసంధిపై టోల్ వసూలుకి సై అనేసింది ఇరాన్. అదే సమయంలో పశ్చిమాసియాకి అమెరికా భారీగా సైనికులను తరలిస్తోంది. ఇప్పటికే 3,500 మెరైన్లను పంపిన అమెరికా తాజాగా పెద్ద సంఖ్యలో కమాండోలు, ఆర్మీ రేంజర్లు, నేవీ సీల్స్ ని కూడా అక్కడికి తరలిస్తున్నట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. వీరిని హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు వాడతారా లేక ఖర్గ్ ద్వీపం స్వాధీనం ఆపరేషన్లో వినియోగిస్తారా అన్నదానిపై స్పష్టత రాకపోయినా గ్రౌండ్ యాక్షన్ కి అమెరికా రెడీ అవుతోందని, ప్రధానంగా హార్ముజ్, ఖర్గ్ ద్వీపం మీద ఫోకస్ ఉంటుందన్న క్లారిటీ కాస్తగా వస్తోంది. గ్రౌండ్ యాక్షన్ కి అమెరికా రెడీ అవుతోందన్న వార్తల నేపథ్యంలో భూతల దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 10 లక్షల మందికి పైగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తన సైనిక ఉనికిని విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే బసిజ్ ఫోర్స్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తో సహా అనేక విభాగాలు తక్షణమే కథన రంగంలోకి వచ్చే విధంగా దళాలను బలోపేతం చేస్తున్నట్టు ఇరాన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్ నేలపై అమెరికా సైన్యం అడుగు పెడితే వారికి నరకం చూపించేందుకు తమ యోధులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాయి. ఇరాన్పై భూతల దాడులకు దిగితే భారీగా సైనిక నష్టం తప్పదన్న నివేదికల నేపథ్యంలోనే ఇప్పటిదాకా గ్రౌండ్ యాక్షన్కి వెనకడుగు వేస్తూ వచ్చింది అమెరికా. అయితే ఇప్పుడు పశ్చిమాసియాలో అమెరికా సైన్యం కదలికలన్నీ భూతల దాడులు తప్పవన్న సంకేతాలే ఇస్తున్నాయి. అటు ఇరాన్ కూడా ఇందుకు సిద్ధమంటోంది. మరోవైపు గల్ఫ్ దేశాలు కూడా ఈ యుద్ధంలో ఇరాన్ పూర్తిగా నష్టపోవాలని కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం మరింత భీకర రూపం దాల్చడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఇంకెన్ని సంక్షోభాలను, సవాళ్లను ఎదుర్కోవాలో అని ఆందోళన చెందుతున్నాయి. తొలిసారి అమెరికా అధ్యక్షుడు అవుతూనే వరుస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కి పడేలా చేశారు ట్రంప్. మెక్సికో, అమెరికా మధ్య గోడ, 7 దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించడం, ఇలాంటి నిర్ణయాలతో అనేక దేశాలను షేక్ చేశారు. 4 ఏళ్ల పాలన అలానే సాగింది.
మాకీ అధ్యక్షుడు వద్దు బాబోయ్ అంటూ వాషింగ్టన్ డీసీలో జరిగిన భారీ పింక్ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. రెండోసారి అధ్యక్షుడయ్యాక కూడా ట్రంప్ తీరులో ఏం మార్పు రాలేదు. అదే తెంపరితనం, అవే వివాదాస్పద వ్యవహారాలు. అంతకు మించి అన్నట్లుగా టారిఫ్ వార్తో పాటు రియల్ వార్కి తెరతీశారు. ట్రంప్ తీరును ఖండిస్తూ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ లక్షలాది మంది ప్రజలు నో కింగ్స్ నినాదంతో అమెరికాని హోరెత్తించారు. అదే సమయంలో ఇరాన్ మీద భూతల దాడులకు ట్రంప్ సన్నద్ధం అవుతున్నారు. ఇరాన్ మీద గ్రౌండ్ అటాక్స్ ట్రంప్ని యుద్ధ విజేతగా నిలుపుతాయా? పశ్చిమాసియాలో యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావం చూపిస్తోంది. వార్ ఎఫెక్ట్తో అమెరికన్లకు చమురు షాక్ తగిలింది. అగ్రరాజ్యంలో ఫ్యూయల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గ్యాలన్ సాధారణ పెట్రోల్ ధర $4 మార్క్ టచ్ చేసింది. 2022 ఆగస్టు తర్వాత ఈ స్థాయిలో చమురు ధరలు పెరగడం అమెరికాలో ఇదే తొలిసారి. నెల రోజుల క్రితం యుఎస్లో గ్యాలన్ సాధారణ పెట్రోల్ ధర సరాసరిన $2.9గా ఉండేది. ఇరాన్తో అమెరికా యుద్ధం నేపథ్యంలో క్రమంగా పెరుగుతూ వస్తూ $4 దాటేసింది. మరోవైపు ఇరాన్ మీద అమెరికా యుద్ధానికి దిగడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో మొదలైన నో కింగ్స్ ఉద్యమం క్రమంగా ఉధృతమవుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రధానంగా యుద్ధాల మీదే ఫోకస్ పెట్టారు. విదేశాల మీద యుద్ధాలు చేయడం, వివిధ దేశాల్లో జరిగే యుద్ధాలను ప్రోత్సహించడం, బిలియన్ల కొద్దీ డాలర్లను గుమ్మరించడం, ఇదంతా దండగ వ్యవహారం. మన డబ్బుని అనవసరంగా యుద్ధాల మీద ఖర్చు చెయ్యనని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. కానీ ఇప్పుడు జరుగుతోంది మాత్రం వేరు. అందుకే ట్రంప్ వైఖరిపై అమెరికాలో రోజురోజుకి అసహనం పెరిగిపోతోంది. నో కింగ్స్ నిరసనలు ట్రంప్ కి కొత్తేం కాదు. గతంలోనూ 2 నో కింగ్స్ ఈవెంట్స్ జరిగాయి. లక్షల మంది పాల్గొన్నారు. కానీ తాజాగా జరిగిన నో కింగ్స్ కార్యక్రమం మాత్రం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ డే నిరసనగా నిలిచిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ పరిపాలనా విధానాలను తప్పుబడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు నో కింగ్స్ నిరసనలు చేపట్టారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా నిరసనలు చేపట్టారు. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలతో పాటు లండన్, ప్యారిస్, రోమ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో కలిపి 3200 కంటే ఎక్కువ కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు అమెరికాలో నవంబర్లో మధ్యంతర ఎన్నికలున్నాయి. ఒకవైపు ట్రంప్ వైఖరిపై ప్రజల్లో అసహనం పెరగడం అటు రిపబ్లికన్స్ ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ని యుద్ధంలో ఓడించి మిడిల్ ఈస్ట్ ముడి చమురు నిల్వలపై ఆధిపత్యం సాధించి నవంబర్ ఎన్నికల్లో భారీ విజయం సాధిద్దామనుకున్న ట్రంప్ కి తాజా పరిణామాలు ఏమాత్రం మింగుడు పడడం లేదు. ఇజ్రాయెల్ మీద దాడులు కొనసాగిస్తోన్న ఇరాన్ అమెరికాతో నేరుగా యుద్ధం చేయలేదు. ఎందుకంటే అమెరికా, ఇరాన్ మధ్య దూరం 11,500 కిలోమీటర్లు. అందుకే అరబ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తూ వచ్చిన ఇరాన్ ఆ తర్వాత చమురు క్షేత్రాలపై దాడులు చేసేదాకా యుద్ధం చేరింది. ఈ యుద్ధంలో ఇరాన్ బలహీనపడింది, నష్టపోయింది అన్నది ఎంత నిజమో గల్ఫ్ దేశాల గుండెకాయ లాంటి చమురు క్షేత్రాలను ఇరాన్ నాశనం చేయగలదన్నది అంతే నిజం. దీంతో పాటుగా హార్ముజ్ జలసంధిపై పూర్తి స్థాయిలో పట్టు బిగించి ప్రపంచ దేశాలకు చమురు వెళ్లకుండా గట్టిగా అడ్డుకుంది. ఇప్పుడు ఏకంగా హార్ముజ్ పై టోల్ వసూలుకి సై అనేసింది. నెల రోజులుగా జరుగుతోన్న యుద్ధంలో ఇరాన్ పూర్తిగా బలహీన పడలేదు, పైగా పోరాటం కొనసాగిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఇరాన్ నుంచి తమకు తీవ్రస్థాయిలో ముప్పు తప్పదని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని, ఇరాన్ పూర్తిగా అన్ని కోణాల్లో నిర్వీర్యం అయ్యే వరకు యుద్ధం కొనసాగించాలని గల్ఫ్ దేశాలు అమెరికాని కోరుతున్నాయి. అలానే ఇరాన్ నాయకత్వంలోనూ మార్పు వచ్చే వరకు సైనిక చర్య ముగించొద్దని అమెరికాని ప్రైవేట్గా కోరుతున్నట్టు అంతర్జాతీయ వార్తా ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. టెహ్రాన్లోని మత పెద్దల పాలనను పూర్తిగా కూలదొయ్యడానికి ఇదొక చారిత్రక అవకాశమని గల్ఫ్ దేశాలు కూడా భావిస్తున్నాయి. గ్రౌండ్ యాక్షన్ కి అమెరికా రెడీ అవుతున్న నేపథ్యంలో అటు ఇరాన్ కూడా అమెరికా పదాతి దళాలను ఎదుర్కోవడంతో పాటుగా గల్ఫ్ దేశాలపై తీవ్రస్థాయిలో దాడులకు సిద్ధమవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో యుద్ధం మరింత భీకర రూపం దాల్చడం ఖాయమని యుద్ధరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా తిరుగులేని శక్తి సామర్థ్యాలు గల దేశం. ప్రపంచ కరెన్సీలో అమెరికా డాలర్కి ఉన్న దర్జానే వేరు. అందుకే అమెరికా అధ్యక్షుడు ప్రపంచ పోలీస్ తరహాలో వ్యవహరిస్తాడు. ఇంతవరకు నిజమే, కానీ డొనాల్డ్ ట్రంప్ అంతకు మించి అనేశాడు. నచ్చని దేశాలపై టారిఫ్లు, నచ్చిన దేశాలపై కర్చీఫ్లు, కుదిరితే బెదిరింపులు, వీలైతే ఆక్రమణలు. తెంపరితనం కేంద్రంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అనేక దేశాలకు తలనొప్పిగా మారితే
ఇక ట్రంప్ ప్రదర్శిస్తూ వచ్చిన నియంతృత్వ పోకడలు ప్రపంచ దేశాలను వణికిస్తూ వచ్చాయి. ముడి చమురు, గ్యాస్ సంక్షోభాన్ని కూడా అంచనా వేయకుండా ఇరాన్ మీదకి యుద్ధానికి దిగి ప్రపంచ దేశాల ముందు కొత్త సమస్యలు, సవాళ్లు ఉంచారు ట్రంప్. ఇప్పుడు ఖర్గ్ ద్వీపం, హర్ముజ్ లక్ష్యంగా ట్రంప్ రచిస్తున్న యుద్ధ తంత్రాలు ప్రపంచాన్ని మరింత ప్రమాదంలో పడేస్తాయా? హార్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవని పక్షంలో ఇరాన్ చమురు, విద్యుత్ వ్యవస్థలపై భారీగా విరుచుకుపడతామని ట్రంప్ అల్టిమేటం జారీ చేయడం తెలిసిందే. అదే జరిగితే హార్ముజ్ ని పూర్తిగా మూసేయడమే కాక గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయిల్ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, ఐటీ సెంటర్లు, నీటి శుద్ధి కేంద్రాలు అన్నింటినీ సర్వనాశనం చేస్తామని ఇరాన్ బెదిరింపులకు దిగింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గిస్తూ ట్రంప్ నుంచి చర్చల ప్రకటన వెలువడింది. కానీ ఉద్రిక్తతలు తగ్గిందేం లేదు. ఒకవైపు హార్ముజ్ జలసంధిపై టోల్ వసూలు మొదలుపెట్టింది ఇరాన్. మరోవైపు ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది అమెరికా. ఇంకోవైపు శాంతి చర్చల పేరుతో జరిగే ప్రక్రియ జరుగుతూనే ఉంది. వీటన్నింటి మధ్య అమెరికా భారీ స్థాయిలో సైన్యాన్ని తరలించడం మొదలుపెట్టింది. దీంతో గ్రౌండ్ యాక్షన్ అంటూ మొదలు పెడితే మొదట హార్ముజ్ వైపు ట్రంప్ మొగ్గు చూపుతారా, లేక ఖర్గ్ ద్వీపం మీద ఫోకస్ పెడతారా అన్న చర్చ మిడిల్ ఈస్ట్లో జోరుగా సాగుతోంది. సాధారణంగా ఈ వెస్ట్ ఏషియాలో అంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బెహ్రెయిన్, ఇరాక్, సిరియా, జోర్డాన్, ఈ దేశాలలో 40,000 బలగాలు ఎప్పుడు ఉంటాయి. 40,000 బలగాలు ఇక్కడున్న అమెరికన్ మిలిటరీ బేసెస్లో ఉంటాయి. ఇప్పుడు అదనంగా వచ్చిన బలగాలతో కలిస్తే అంటే ఈ మిలిటరీ బేసెస్లో ఉన్నవారు, సముద్రంలో ఆల్రెడీ తిరుగుతున్న వార్షిప్స్లో ఉన్నవారు కలిపితే 57,000 బలగాలు. ఇంకో 10,000 మంది యాడ్ అవుతే 67,000 బలగాలు. 2003 ఇరాక్ వార్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో అతిపెద్ద మిలిటరీ మొబిలైజేషన్ అంటే ఆఫ్టర్ ఇరాక్ వార్ తర్వాత వెస్ట్ ఏషియాలోనే కాదు ప్రపంచంలోనే ఇంత స్థాయిలో అమెరికా బలగాలను మోహరించారు. పర్షియన్ గల్ఫ్ లో ఖర్గ్ ఒక చిన్న ద్వీపం. ఇరాన్ తీరానికి 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ తమ చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ దాదాపు 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ ద్వీపం నుంచి ఎగుమతి చేసింది. ఖర్గ్ ద్వీపం మీద ఇప్పటికే అమెరికా దాడులు చేసింది. అయితే ఆ దాడులు కేవలం అక్కడి ఇరాన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేసింది. చమురు క్షేత్రాల జోలికి వెళ్లలేదు. ఇరాన్కి ఆయువు పట్టులాంటి ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయించడానికి ఒక సాధనంగా వాడాలన్నది ట్రంప్ ఎత్తుగడగా చెప్తున్నారు. ఈ క్రమంలో భారీగా సైనిక దళాలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఖర్గ్ ద్వీపాన్ని రక్షించుకునేందుకు ఇరాన్ తనదైన వ్యూహాలకు పదును పెడుతోంది. అమెరికా దళాలు అక్కడ అడుగు పెట్టనీయకుండా భారీగా మందు పాతరలు అమర్చినట్టు సమాచారం. వాటితో విధ్వంసకర ఉచ్చులు పన్నుతోందని తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడికి భారీగా బలగాలను కూడా తరలిస్తున్నట్టు అంతర్జాతీయ వార్తా ఏజెన్సీలు చెప్తున్నాయి. దీంతో ఇరాన్ యుద్ధం మరింత భీకరంగా మారడానికి ఖర్గ్ వేదిక అవుతుందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అమెరికా తన బలగాలను నష్టపోతే దాడులను తీవ్రతరం చేస్తుంది. ఇరాన్ భారీగా నష్టపోయే క్రమంలో గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడులకు వెనకాడదు. దీంతో ఇకపై జరిగే యుద్ధం ప్రపంచ దేశాల ముందు మరిన్ని సంక్షోభాలను ఉంచనుందన్న ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ఇది వాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.